ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 10వ అధ్యాయం మహాసమాధి. యోగిరాజులు గరుడేశ్వర్ మొహల్లాలో ఉన్న ఇల్లు కొనక పూర్వమే ఆ ఇంట్లో శివుడి మూర్తులు 3 స్థాపితమై ఉన్నాయి. మందిరంతో పాటే ఆ ఇల్లు కొన్నారు. కాశీమణిదేవి గారు ప్రతినిత్యం శివపూజ చేస్తుండేవారు. కానీ తాము స్వయంగా ఒక శివమూర్తిని ప్రతిష్ఠించాలన్న కోరిక ఒకటి వారికి లోపల ఉండేది. కాశీలో శివప్రతిష్ఠ చేసినట్లయితే అది మహాపుణ్యప్రదమైన పని అని స్కంద పురాణంలోని కాశీఖండంలో ఉంది. ఈ కారణంగానే శివనగరమైన కాశీలో అనేక మంది తమ ఇళ్లలో శివప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఒకనాడు కాశీమణిదేవి గారు తమకు గల ఈ కోరికను తమ తండ్రి గారైన దేవనారాయణ వాచస్పతి గారి దగ్గర వెల్లడించారు. వారు దానికి ఇంట్లో శివప్రతిష్ఠ చేసినట్లయితే కాలాంతరంలో దాని సేవ పూజ సరిగ్గా జరగవు. అందుచేత ఇంట్లో శివప్రతిష్ఠ చేయకపోవడమే మంచిది. ఇప్పుడు నువ్వు పూజిస్తున్న శివుణ్ణే నువ్వు ప్రతిష్ఠించిన శివుడిగా భావించి పూజ చెయ్యి అన్నారు. అప్పటి నుంచి కాశీమణి గారు పూర్వం ప్రతిష్ఠించి ఉన్న శివుడికే భక్తిపూర్వకంగా జీవితమంతా పూజ చేశారు. ఒకనాడు కాశీమణిదేవి గారు తమ దైనిక చర్యను అనుసరించి శివపూజ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో యోగిరాజులు గుమ్మానికి ఎదురుగా వచ్చి నిలబడ్డారు. ఏనాడు కూడా వారు ఈ సమయంలో ఈ వైపు వచ్చిన వారు కారు. ఈనాడు అకస్మాత్తుగా ఎందుకు వచ్చారు చెప్పమా అనుకున్నారు కాశీమణిదేవి గారు. పక్కకు తిరిగి చూశారు. యోగిరాజులు మధురంగా చిరునవ్వు చిందిస్తూ శాంత స్వరంతో కాశీమణిదేవి గారితో ఇలా అన్నారు. చూడు, ఇప్పుడు ఇక్కడ నేనుండవలసిన పని ముగిసిపోయింది. ఈసారి నేను పోవలసిన సమయం వచ్చింది. ఇంకో 6 నెలల వరకే ఉంటాను. తర్వాత వెళ్ళిపోతాను. మీరు శోకించకూడదు. నీకొక్కదానికే ఇది చెప్పాను. దీని తర్వాత ఇంకా చెప్పారు వారు. దేహాన్ని విడిచిన తర్వాత నేనిప్పుడు ఉంటున్న ఇంట్లోనే నా దేహాన్ని ఉంచాలి. తర్వాత నేను తిరిగి వస్తాను. అలా కనుక చెయ్యలేకపోయినట్లయితే ఈ ఇంట్లోనే సమాధి చెయ్యాలి. కాశీమణిదేవి గారు ఈ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. బ్రహ్మజ్ఞులైన స్వామి బహుశా ఊహాలోకానికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నారేమో అనుకున్నారు. ఈసారి మహాయోగులు తమ మహాప్రస్థాన దినాన్ని సమయాన్ని నిశ్చయించారు. మర్త్యలీలను సమాప్తం చెయ్యడానికి సిద్ధమయ్యారు. భక్తులను కూడా సిద్ధం చెయ్యవలసి ఉంటుంది. అందువల్ల సుమారు 3 నెలల నుంచే ఉన్నత భక్తుల దగ్గర ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. నిర్ధారణ చేసిన రోజు మెల్లమెల్లగా దగ్గర పడింది. 6 మాసాలు గడవడానికి 1 మాసం ముందు వారి వీపు మీద ఒక రాచపుండు కనపడింది. ఈ పుండును సాకుగా తీసుకుని మహాయోగులు శరీరం చాలించడానికి సిద్ధపడసాగారు. కబురు తెలియగానే ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న పెద్ద కొడుకు తిన్కౌడి లాహిరి గారు ఇంటికి వచ్చారు. భక్తుల నిర్విరామ సేవ మొదలైంది. వారి ఇంటి వైద్యుడు పూర్ణచంద్ర వంద్యోపాధ్యాయ చికిత్స ప్రారంభించారు. కానీ రవ్వంత కూడా తక్కువ కాలేదు. వర్తమానం తెలియగానే ఆయన భక్తుడు కలకత్తా మెడికల్ కాలేజీ తాలూకు సుప్రసిద్ధ వైద్యుడు హేమచంద్ర అక్కడికి వచ్చి చికిత్స ప్రారంభించారు. కానీ మంచి లక్షణాలు కనిపించలేదు. ఆపరేషన్ చేసే ఉద్దేశంతో హేమబాబు వారి అనుమతి కోరారు. యోగిరాజులు చిరునవ్వు నవ్వుతూ ప్రకృతి నియమాన్ని అనుసరించి ఉండడమే మంచిది అన్నారు. ఆపరేషన్ చేయించుకోవాలన్న కోరిక వారికి లేదని డాక్టరు గ్రహించారు. అందువల్ల ఆపరేషన్ మీద ఆశ విడిచిపెట్టి పుండు శుభ్రంగా తుడిచి కట్టారు. కానీ సమస్త బంధాల నుంచి ముక్తులై ఉన్న వారిని కట్టి ఉంచగలరా? మహాయోగులు శస్త్రచికిత్సకు అనుకూలంగా లేకపోవడం చూసి
వేరే ఉపాయం లేక చికిత్సకులు పుండు మీద వేసిన పట్టి విప్పారు. యోగిరాజులు స్వయంగా ఒక విధమైన వేప నూనె తయారు చేసి భక్తులకు నానా రకాల వ్యాధులకు వాడటానికి ఇచ్చేవారు. పుండు మీద ఆ నూనె కూడా ప్రయోగించి చూశారు. కానీ అది కూడా మంచి లక్షణం చూపించలేదు. చికిత్సకుడు హేమబాబు తిరిగి కలకత్తా వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోవాలి అనుకుంటే ఏదో ఒక కారణం చూపిస్తారంతే. దానివల్లే వాళ్ళు చనిపోవడం అనేది జరగదు. రమణ మహర్షి సర్కోమా అనే వ్యాధితో వారు శరీరాన్ని వదిలేశారు. వారు చికిత్స చేసుకోలేరు అని కాదు, కానీ వారికి ఉన్న శక్తిని వారి మీద వారే ప్రయోగించుకోరు. కానీ వాళ్ళ చైతన్యము లోపల ఎంత యాక్టివ్గా ఉన్నా కూడా వారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలి అంటే ఒక రీజన్ కావాలి. అందుకని వాళ్ళు ఇలా ఏదో ఒక చిన్న ఇలాంటివి సృష్టించుకుంటూ ఉంటారు. అలాగే లాహిరి మహాశయులు సాయిబాబాను కూడా చూసినట్టయితే అది ఇంకో భక్తుడిని రక్షించటం కోసం, అంటే 10 రోజులు తీవ్రంగా జ్వరంతో బాధపడి వారు శరీరాన్ని అలాగా వదిలేస్తారు. అలాగే ఈ మధ్య కాలంలో జీవించినటువంటి సుభాష్ పత్రిజీ గారు, వారు వచ్చిన పని అయిపోయింది కాబట్టి వారు వెళ్ళిపోవటం కోసం కిడ్నీ ప్రాబ్లం అన్నట్టుగా ఒకటి సృష్టించుకుని దాని ద్వారా వారు శరీరాన్ని త్యజించారు. మహాత్ములకు ఇది సర్వసాధారణం. వాళ్ళు సర్వశక్తిమంతులైనా కూడా ఏదో ఒక కారణాన్ని ఇలాగా సృష్టించుకుని వారి శరీరాన్ని త్యజిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వారు వచ్చినటువంటి అవతార కార్యం సమాప్తి అయిన తర్వాత ఏదో ఒక రకంగా వాళ్ళు వెళ్ళిపోవాలి అంతే. యోగిరాజులు కింది బైఠక్ఖానాలో భక్తులతో జ్ఞాన గోష్ఠి జరిపేటప్పుడు కూర్చుంటూ ఉండే బల్ల మీద పడుకొని ఉన్నారు. భక్తుల రాకపోకలకు వరసలు కట్టారు, అంటే క్యూ లాగా సేవ జరుగుతోంది. అన్ని శ్రేణుల ప్రజలు వచ్చి యోగిరాజుల ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకుంటున్నారు. అందరూ చింతిస్తున్నారు. రాజపుత్ర బ్రాహ్మణ భక్తుడు కృష్ణారాం యోగిరాజుల సేవలో నిరంతరం నీడలా ఉంటున్నాడు. గురుమహారాజులకు మనఃప్రాణాలతో సేవ చేస్తూ ఉన్నాడు. ఏ విధంగానైనా వారిని స్వస్థుల్ని చెయ్యాలన్నదొక్కటే ఆయన ప్రయత్నం. కానీ రోగం మెల్లమెల్లగా పెరుగుతోంది. వైద్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్విరామ సేవలో కూడా కృష్ణారాం కళ్ళల్లోంచి నీళ్లు ధారగా పడుతున్నాయి. తాము కూడా యోగిరాజుల సేవ చెయ్యాలని చాలామందికి కోరిక. ఇంట్లో ఆడవాళ్ళు కూడా అదే కోరుతున్నారు. ఆ రోజుల్లో సమాజంలో తెరమరుగు పాటించేవారు కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు పరపురుషుల ఎదుటికి వచ్చేవారు కారు. కృష్ణారాం నిరంతర సేవ వల్ల, భక్తులందరి రాక వల్ల కుటుంబంలోని స్త్రీలకు వారి సేవ చేసే అదృష్టం కలగడం లేదు. కృష్ణారాం ఒక్కడే 100 మంది పని చేస్తున్నాడు. ఆయన స్వయంగానే చేస్తాడు. తాను చెయ్యనిదే గురుమహారాజుల సేవ సరిగా జరగదని ఆయన అభిప్రాయం. ఈ కారణం వల్ల మరెవరికీ సేవాభాగ్యం కలగలేదు. కృష్ణారాం అలుపెరక్కుండా చేసిన సేవకు యోగిరాజులు చాలా సంతృష్టి చెందారు. మహాప్రయాణానికి ముందు రోజున వారు కృష్ణారాంను స్నేహపూర్వకంగా దగ్గరికి పిలిచి ఇలా అన్నారు: కృష్ణారాం, నీ సేవకు నాకు చాలా సంతృష్టి కలిగింది. నీకేం కావాలో చెప్పు, నువ్వు కోరింది దొరుకుతుంది. కృష్ణారాం చేతులు జోడించి నిలబడ్డారు. కళ్ళ నుంచి గంగా యమునల మాదిరిగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. గొంతు ఎండిపోయింది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. స్నేహ గంభీర కంఠంతో మళ్ళీ ఇలా చెప్పారు: చెప్పు కృష్ణారాం, నీకు ఏం కావాలి? నీ వల్ల నాకు చాలా సంతృష్టి కలిగింది. నీ మీద అపరిమితమైన ప్రసన్నత కలిగింది. తడిసిపోయిన కళ్ళతో, వణుకుతున్న గొంతుతో భక్తిపూర్వకంగా ఇలా అన్నారు కృష్ణారాం: నాకు ఏది అక్కర్లేదండి. మీ పాద పద్మాల మీద
నాకు చోటు దొరకాలన్నదొక్కటే నా ప్రార్థన. మధుర మందహాసంతో యోగిరాజులు, కృష్ణారాం, అదే దొరుకుతుంది అన్నారు. కృష్ణారాం యోగిరాజుల పాదాల మీద వాలిపోయారు. కృష్ణారాంకు లోభత్వం లేని విషయాన్ని తెలిపే ఉదంతం ఒకటి. మరో శిష్యులు భూపేంద్రనాథ్ సన్యాల్ మహాశయుల నోటి నుంచి వినవచ్చింది. యోగిరాజుల మహాప్రయాణం జరిగిన చాలా నాళ్ల తర్వాత రవీంద్రనాథ్ ఠాకూర్ భూపేంద్రనాథ్ సన్యాల్తో పాటు ఒకసారి కాశీధామానికి వచ్చారు. చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసిన తరువాత రవీంద్రనాథ్ ఇలా అన్నారు, సన్యాల్ మహాశయ, కాశీ సాధువుల కాణాచి అని విన్నాను. అలాంటి నిజమైన సాధువుదెవరిదైనా దర్శనం చేయిస్తారా? అప్పుడు సన్యాల్ మహాశయులు అన్నారు, మీరు ఎవరో ఒక వేషధారి సాధువును చూడదలుచుకున్నారా? ప్రసిద్ధ సాధువును చూడదలుచుకున్నారా? లేకపోతే నిజమైన సాధువని నేనెరిగిన ఆయన్ని దర్శనం చేసుకోదలిచారా? మీరు నిజమైన సాధువని ఎరిగిన అతని దర్శనం చేయించండి అన్నారు రవీంద్రనాథ్. అప్పుడు వారిద్దరూ కాశీలో గంగ ఒడ్డున ఉన్న ఒక బస్తీలో కృష్ణారాం ఇంటికి వెళ్ళారు. కృష్ణారాం ఉదయపూర్ స్టేట్ వారి రాధాకృష్ణ మందిరంలో కలిసి ఉన్న ఒక ఇంట్లో ఉంటూ ఉండేవారు. కృష్ణారాం కళ్ళు పైకి నిలిపి ఏదో భావనాలోకంలో సంచరిస్తున్నట్టుగా కనిపించారు. లౌకిక బంధాలన్నింటి నుంచి ఆయన ఏనాడో విముక్తులయ్యారని చూస్తూనే తెలుస్తోంది. ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో అన్న దృష్టి కూడా లేదు. ఆ మహానుభావులు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ సన్యాల్ మహాశయులు చడి చప్పుడు లేకుండా మెల్లగా వెళ్ళి కూర్చున్నారు. కృష్ణారాం మౌనంగా కూర్చొని ఉన్నారు. కొద్దిసేపటి తరువాత సన్యాల్ మహాశయులు పలకరించారు, కృష్ణారాం గారు, మేం వచ్చాం. కృష్ణారాం ధ్యానం చెదిరిపోయింది. ఆయన మళ్ళీ అనిత్య ధామానికి దిగి వచ్చారు. సన్యాల్ మహాశయులు రవీంద్రనాథ్తో పరిచయం చేశారు. రవీంద్రనాథ్ ఆయనతో కొంతసేపు మతచర్చ చేసి సంతుష్టులయ్యారు. వెళ్ళేటప్పుడు రవీంద్రులు కృష్ణారాం గారికి 10 రూపాయలు ఇస్తూ, ఇవి మీ సేవకు వినియోగమైతే ఆనందిస్తాను అన్నారు. నాకిప్పుడు డబ్బు అవసరం ఏమీ లేదు అన్నారు కృష్ణారాం. రవీంద్రులు వినయభావంతో మళ్ళీ చెప్పారు, ఈ రూపాయలు మీ సేవకు వినియోగం కావాలన్నదొక్కటే నా కోరిక. అప్పుడు కృష్ణారాం శాంతస్వరంతో ఇలా చెప్పారు, సరే, ఆ రూపాయలు నావేనని అనుకోండి. ఇప్పుడు మీ దగ్గర జాగ్రత్త పెట్టాను, అవసరమైనప్పుడు అడిగి తీసుకుంటాను. యోగిరాజుల ప్రియ శిష్యులైన దేవఘర్ వాసులు పండిత పంచానన భట్టాచార్య గారితో సహా అనేక మంది భక్తులు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఒక ఫూటర్ నోట్స్ ఇచ్చారు. ఈ భట్టాచార్య మహాశయుల గురించి అనుకుంటాను. భట్టాచార్య మహాశయులు పని మీద తర్వాత కలకత్తాకు తిరిగి వెళ్ళిపోయారు. యోగిరాజులు శరీరాన్ని విడిచిపెట్టిన రోజున ఆయన కాశీలో లేరు. మహాప్రయాణం జరిగిన మరునాడు అంటే 1895 సెప్టెంబర్ 27వ తేదీన శుక్రవారం నాడు యోగిరాజుల పెద్ద కుమారులు తిన్కౌడి లాహిరి మహాశయులు ఒక పోస్ట్ కార్డు ద్వారా కలకత్తాలోని బృందావన్ బోస్ లేన్ చిరునామాకు పంచానన్ భట్టాచార్య గారికి ఇలా వర్తమానం తెలిపారు. నిన్న సాయంకాలం 5:25 పితృదేవులు కాశీ లాభం చెందారు, చనిపోయారు. మహాశయ, కలకత్తాలోనూ ఇతర చోట్ల ఉన్న మహాశయులకు ఈ విషయం తెలియచేసే నిమిత్తం మీకు ఉచితమనిపించిన రీతిగా చెయ్యండి. బాగా నెరవేరే పద్ధతిలోనే పని జరగాలి. ఉత్తరం ద్వారా ఈ భారం మీ మీద పెడుతున్నాను. వెనుక వెలువడ్డ గ్రంథాల్లో యోగిరాజుల మహాప్రయాణ సమయంలో పంచానన భట్టాచార్య మహాశయులు కాశీలో ఉన్నారని రాసి ఉంది. కానీ ఇది సరికాదు. అయితే గురుదేవుల
దేహత్యాగ వర్తమానం మొదటే ఆయనకు తెలుసు. లాహిరి మహాశయుల యొక్క పెద్ద కుమారులు తిన్కౌడి లాహిరి గారు ఆ భట్టానన్ మహాచార్య గారికి రాసిన ఉత్తరాన్ని వారి పర్మిషన్ తీసుకుని అనువదించి ఇక్కడ ఇచ్చారు మనకు. సో మళ్ళీ బ్యాక్ వద్దాం. యోగిరాజుల ప్రియ శిష్యులైన దేవఘర్వాసులు పండిత పంచానన భట్టాచార్య గారితో సహా అనేక మంది భక్తులు వచ్చి ఉన్నారు. వారి ప్రియ శిష్యుల్లో ఒకరైన స్వామి ప్రణవానంద గారు ఆ సమయంలో ఉదయపూర్లో ఉన్నారు. గురుదేవుల అంతిమావస్థను గురించిన కబురు విని ఆయన త్వరగా కాశీ వెళ్ళే ప్రయత్నంలో ఉండగా గురుదేవులు అలౌకిక రూపం ధరించి ప్రత్యక్షం కావడం ప్రణవానందులు చూశారు. ప్రణవానంద, ఇప్పుడిక తొందరపడి లాభం లేదు. నువ్వు చేరకముందే నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అన్నారు గురుదేవులు. ప్రణవానందులు ఏడవడం మొదలుపెట్టారు. యోగిరాజులు ఆయన్ని ఓదారుస్తూ ఇలా అన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు? దేహం పోయిన తర్వాత కూడా సద్గురువు అస్తిత్వం ఉంటుంది. నేను ఎప్పుడూ ఉన్నాను. యోగిరాజుల భక్తుల్లో మరొకరు పాంచ్కౌడి వంద్యోపాధ్యాయులు. తర్వాత వీరే కేశవానంద బ్రహ్మచారి పేరుతో ప్రసిద్ధులయ్యారన్నమాట. వారు ఆ సమయంలో హరిద్వారంలో ఉన్నారు. యోగిరాజుల తిరోధానానికి అంటే తిరుగు ప్రయాణానికి చాలా నాళ్ల ముందు గురుదేవులు జ్యోతిర్మయ రూపాన్ని ధరించి ఎదుట ప్రత్యక్షం కావడం చూశారు వంద్యోపాధ్యాయులు. వెంటనే కాశీ వచ్చి అన్నారు గురుదేవులు ఆయనతో. వంద్యోపాధ్యాయులు త్వరగానే కాశీ వచ్చారు. గురుదేవులు నశ్వర దేహాన్ని విడిచే ప్రయత్నంలో ఉండడం చూశారు. ఈ విధంగా మహాప్రస్థానానికి పూర్వం యోగిరాజులు తమ భక్తుల్లో అనేక మందికి హెచ్చరిక చేశారు. యోగిరాజులుంటున్న ఇంట్లో కిటికీ లేకపోవడం వల్ల వెలుతురు తక్కువ వస్తూ ఉండేది. శరీరం విడిచిపెట్టడానికి ఒక రోజు ముందు మధ్యాహ్నం వేళ యోగిరాజులు చాలా అస్వస్థ స్థితిలో పడుకొని ఉన్నారు. ఎదురుగా ఉన్న బైఠక్ ఖానాలో యోగిరాజులను కనిపెట్టుకుని ఉన్న పెద్ద కుమారులు తిన్కౌడి లాహిరి మహాశయులు కూర్చుని ఉన్నారు. తండ్రి గారు పక్కమీంచి లేచి గదిలో ఒక గోడకున్న అలుమార్ దగ్గరికి వెళ్ళి కొద్ది క్షణాల సేపు పుస్తకాలు తిరగేయడం ఆయన హఠాత్తుగా చూశారు. ఆ తర్వాత వారు అంటే యోగిరాజులు పూర్తి ఆరోగ్యవంతుల మాదిరిగా నడిచి వచ్చి మళ్ళీ పక్క మీద పడుకున్నారు. ఇది చూసేసరికి ఆయనకు చాలా ఆశ్చర్యం కలిగింది. గదిలోకి వచ్చి తండ్రి గారిని ఇలా అడిగారు, మీరు ఇంత ఆరోగ్యంగా లేచి తిరగలుగుతున్నప్పుడు మంచం మీద పడుకుని బెడ్ ప్యాన్లో మలమూత్ర విసర్జన చేస్తారెందుకు? కనీసం తూము దగ్గర కూర్చొని మలమూత్రాలు విడవగలరు కదా. నువ్వెక్కడున్నావు అని అడిగారు యోగిరాజులు. పక్కనున్న ఇంట్లోంచి చూస్తున్నాను అన్నారు తిన్కౌడి బాబు. మహాయోగులు మధురమైన మందహాసం చేస్తూ ఇలా చెప్పారు, కొంత సేవ చెయ్యాలని అందరికీ కోరిక, అంచేత పక్క మీద పడి ఉన్నాను. ఈ విధంగా పడుకోకపోతే వాళ్ళ కోరిక ఎలా తీరుతుంది? చివరికి గరుడేశ్వర్ మొహల్లాలోని ఇంటికి ఎదురుగా, ఆ ఇంటి గురించి ఇక్కడ రాశారు, యోగిరాజుల నివాస స్థానానికి ఇప్పటి చిరునామా D-31-58 మదన్పుర, వారణాసి, గరుడేశ్వర్ బస్తీ మదన్పురాలో ఉంది. అది ఇప్పటి చిరునామా అన్నమాట. వారు అక్కడ ఆ గరుడేశ్వర్ మొహల్లాలో ఉండే ఇల్లు యొక్క అడ్రస్ ఇచ్చారు ఇక్కడ మనకు. ఇప్పుడు వారి వంశీకులు అక్కడ ఉంటున్నారు. యోగిరాజుల భక్తుల్లోనూ అనుయాయుల్లోనూ లక్షలాది మందికి ఇది తీర్థయాత్రా స్థలమైంది. సో ఇక్కడ చివరికి గరుడేశ్వర్ మొహల్లాలోని ఇంటికి ఎదురుగా 1895 సెప్టెంబర్ 26న గురువారం మహాష్టమి నాడు యోగిరాజులు జబ్బు మంచం మీద పడి ఉండటానికి బదులు ప్రతిరోజు తాము బల్ల మీద పడుకొని కానీ
కూర్చుని భక్తులకు ధర్మోపదేశం చేస్తూ కానీ ఉండే విధంగానే ఈ రోజున కూడా చాలా అస్వస్థంగా ఉన్నప్పటికీ కూడా భగవద్గీతలోని అనేక శ్లోకాలకు మెల్లగా మధుర స్వరంతో వ్యాఖ్య చేస్తూనే ఉన్నారు. గాఢమైన నిస్తబ్దతతో అక్కడ కూర్చున్న భక్తులందరూ వింటున్నారు. అందరి మనస్సులు బరువెక్కి ఉన్నాయి. కళ్ళలోంచి అశ్రువులు రాలి పడుతున్నాయి. బయట నుంచి మహాష్టమి సందర్భంగా బాజాల చప్పుళ్ళు వినవస్తున్నాయి. సూర్యాస్తమయ వేళ అది. సజల నేత్రాలతో కంపిత స్వరాలతో భక్తులు ఇలా జిజ్ఞాస వెల్లడించారు. మీరు లేకపోతే మేము నిస్సహాయులమైపోతాం. అప్పుడు మాకు శ్రేయస్కరం కాగల మార్గం ఏది? యోగిరాజులు అభయప్రదానం చేస్తూ ఇలా చెప్పారు. ఋషులు సేవించి సాధించిన ఈ అమర యోగ సాధన వల్ల చేకూరేది ఎన్నడూ ఆశ్రయం లేకుండా పోదు. ఈ ప్రాణకర్మ ఎన్నడూ నశించిపోజాలదు. చిరకాలంగా ఇది ఉంది, ఉంటూనే ఉంటుంది. మనిషి పరిపూర్ణత సాధనలో ఎంత మట్టుకు ప్రగతి సాధిస్తే అంత మట్టుకే అతని మనస్సులో ప్రాణకర్మ పట్ల ఉత్సాహము, పట్టుదల పెరుగుతాయి. అర్ధనిమీలిత నేత్ర ముద్రితులై యోగిరాజులు భక్తులను ఉద్దేశించి మళ్ళీ ఇలా చెప్పారు. గురుదేవుల సన్నిధిలో మహనీయమైన ఈ అమర యోగాన్ని పొంది పునఃస్థాపితం చేసిన వాణ్ణి గురించి భవిష్యత్తులో ఇంటింటా చెప్పుకుంటారు. మనిషి మెల్లమెల్లగా ముక్తిపథం వైపు సాగుతాడు. ప్రాచీన కాలంలో మాదిరిగానే మనుష్యుడి జీవన్ముక్తి మార్గం ప్రశస్తమవుతుంది. యోగిరాజులు పద్మాసనం వేసి కూర్చున్నారు. అశ్రుపూరిత నేత్రులైన భక్తులందరి వైపు చూస్తూ ఇలా అన్నారు వారు. ఇప్పుడు నేను వెళ్ళే వేళ అయ్యింది. మీరు శోకించకండి. నశించే దేహం ఉండకపోయినప్పటికీ సద్గురు సత్తా అనేది ఉంటుంది. నేను ఎప్పుడూ మీతోటే ఉన్నాను. ఆ బల్ల మీదే మహాష్టమి సంధిక్షణాల్లో వారు మహాసమాధి స్థితిలో మహాప్రయాణం చేశారు. అప్పటికి సాయంకాలం 5:25 గడిచాయి. ఇక్కడ యోగిరాజులు తమ పెన్షన్ రోల్ రెన్యూ చేసుకోవడం కోసం ట్రెజరీ ఆఫీసర్కి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని ఇక్కడ ఇచ్చారు. నేను పిక్చర్ పెడతాను, అలాగే చదువుతాను కూడా. టు ద ట్రెజరీ ఆఫీసర్ ఆఫ్ బెనారస్. సర్, I request the favor of forwarding the accompanying pension roll for renewal. Inspector General of Military Works number 4642, date 6th October 1880, and officiating assistant to Accountant General NNP and authorization number may be 5678, District Allahabad, 9th October 1880, for 29/4/6, 4 months drawn up to April 1891. I am in caste Brahmin. Date of my birth is May 1826. I have the honor to be, sir, your most obedient servant, Shyamacharan Lahiri, Garudeshwar, Benaras City. ఈ ఉత్తరంలో యోగిరాజులు తమ పుట్టినరోజును ప్రస్తావిస్తూ ఇచ్చిన సంవత్సరము, నెల పూర్తిగా సరైనవి కావు. ఇది నౌకరీ సందర్భంలో వేసిన తేదీ అన్నది మాత్రం నిజం. కానీ డైరీలో వారు స్వదస్తూరితో రాసిన జన్మపత్రిక అంటే జాతకంలో ఇచ్చిన తేదీనే సరైన జన్మతిథిగా పరిగణిస్తున్నాం. కొంతసేపటి వరకు వారి శరీరం బిగిసిపోలేదు. భక్తులు పూలమాలలు, గంధం మొదలైనవి వారి మృతదేహం మీద అలంకరించడం ప్రారంభించారు.
స్త్రీ పురుషులందరూ తమకు గల శ్రద్ధాభక్తులు నివేదిస్తూ వారికి అంతిమ ప్రణామం చేశారు. యోగిరాజుల మృతదేహాన్ని సమాధి చేయాలని, అదే ఉచితమని అప్పుడు కొందరు తమ అభిప్రాయం వెలిబుచ్చారు. కానీ పండితుల శాస్త్ర విధానాన్ని, ఆలోచనను అనుసరించి యోగిరాజులు సిద్ధయోగి పురుషులైనప్పటికీ గృహస్థులే కాబట్టి గృహస్థాశ్రమానుసారంగాను లౌకిక నియమాలకు సాక్ష్యంగాను వారి మృతదేహానికి అగ్ని సంస్కారం చేయడం ఉచితం. చివరికి పెద్ద ఊరేగింపుతోనూ సంకీర్తనంతోనూ వారి మృతదేహాన్ని మణికర్ణికా ఘట్టానికి తీసుకుని వచ్చారు. అక్కడున్న అనేక మంది సాధు సన్యాసులు కూడా వారికి అంతిమ ప్రణామాలు చేశారు. శాస్త్రానుసారంగా వారి జ్యేష్ఠపుత్రులు ముఖాగ్ని ముట్టించిన తరువాత వారి లీలాదేహానికి అగ్ని సంస్కారం జరిగింది. సర్వభక్షకాలైన అగ్నిశిఖలు ఊవెత్తున పైకి లేచి ప్రజ్వలిస్తూ ఉండగా అక్కడున్న సాధు సన్యాసులు, స్త్రీ పురుషులు అందరూ సమవేత స్వరంతో హరహర మహాదేవ శంభో అంటూ కీర్తిస్తూ ఉండగా వందలాది భక్తుల కళ్ళల్లో నుంచి ధారలుగా నీళ్లు ప్రవహించాయి. విశ్వనాథుడి మందిరంలో అది హారతి సమయం కావడం వల్ల గణగణ గంటలు మ్రోగాయి. శోకంలో మునిగి ఉన్న కాశీమణిదేవి గారు 6 నెలల కిందటి మాట, యోగిరాజులు ఆవిడకు చెప్పిన మాట మరిచేపోయారు. ఇంట్లో కాశీమణిదేవి గారి దగ్గర కొద్దిమంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. అందరూ శోకపీడితులే. ఆ సమయంలో యోగిరాజులు చెప్పిన మాట చటుక్కున గుర్తుకు వచ్చింది ఆవిడకు. వెంటనే తమ సోదరుడైన రాజచంద్ర సన్యాల్ను శ్మశానానికి పంపించారు. కానీ ఆయన వెళ్ళేసరికి చితి ఉజ్వలంగా వెలుగుతోంది. అంత మరుపు తనకు ఎందుకు వచ్చిందా అని కాశీమణిదేవి గారు విలపిస్తూ పశ్చాత్తాపం చెందారు. కాసేపటికి శ్మశానం దగ్గరకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. కాశీమణిదేవి గారి సోదరులు పండిత భగవాన్ సన్యాల్ గారు అంతా విని ఇలా అన్నారు. ఈ మరుపు ఆయన కలిగించారు. మహాయోగులు అన్ని వేళలా యథార్థ జగత్తులో ఉండేవారు కారు. బహుశా వారు కల్పనాలోక స్థితిలో ఉండి అలా చెప్పి ఉండవచ్చు. ఆ తర్వాత తాము గృహస్థులు కాబట్టి గృహస్థాశ్రమానికి అనుకూలంగానే లౌకిక రీతి నియమపూర్వకంగా అంత్యేష్టి జరపడం ఉచితమన్న మార్గం కూడా వారు చూపించారు. కాబట్టి వారే ఈ మరుపు కలిగించారు. దాన్ని గురించి విచారించాల్సిన అవసరం లేదు. కాశీమణిదేవి గారి దగ్గర వారు ప్రస్తావించిన విషయమే సరిగ్గా అదే విధంగా సమాధి స్థితులై శరీరం విడిచిపెట్టాలన్న కోరికే వారి మనస్సులో మొదటి నుంచి ఉందన్న దానికి ప్రమాణం స్వహస్తంతో వారు రాసిన డైరీలో ఉంది. ఇలా రాశారు ఒకచోట, आज ये इरादा है कि अनहद ध्वनि में ध्यान शाम से कल शाम तक लगावे. अगर हम मर जाए तो कोई हमको ना फेंके, यहाँ इगाड़ करके रखे या वैसे ही बैठाई के रखे, हम फिर जागेंगे. అంటే అనాహత నాదంలో చిత్తాన్ని నిలిపి ఈరోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు ఉండాలి. ఈ స్థితిలో నేను చనిపోయినట్లయితే నన్నెవరూ పారేయకూడదు. ఇలాగే నన్ను కూర్చోబెట్టి ఉంచాలి. నేను మళ్ళీ మేలుకుంటాను. ఒకరోజు కాశీమణిదేవి గారు శివపూజ చేస్తూ ఉన్నప్పుడు లాహిరి మహాశయులు వచ్చి ఇలా చెప్తారు. గుర్తుందా? 10వ అధ్యాయము స్టార్టింగ్లోనే చెప్పారు. దేహాన్ని విడిచిన తర్వాత నేను ఇప్పుడు ఉంటున్న ఇంట్లోనే నా దేహాన్ని ఉంచాలి, తర్వాత నేను తిరిగి వస్తాను. అలా కనుక చేయలేకపోయినట్లయితే ఈ ఇంట్లోనే సమాధి చెయ్యాలి అని ఆయన చెప్పారు. అదే వారు కాశీమణిదేవి గారు మర్చిపోయారన్నమాట. అదే వారి డైరీలో కూడా కనపడింది. యోగిరాజులు మహాప్రయాణం చేసిన తరువాత వారి ప్రియ శిష్యులైన దేవఘర్ నివాసులైన పండిత
పంచానన భట్టాచార్య మహాశయులు తమ గురుదేవులు నశ్వర దేహాన్ని విడిచిపెట్టిన సమయాన్ని గురించి వివరిస్తూ ఒక క్రియాయోగికి ఇలా ఉత్తరం రాశారు. పై ఉత్తరం అనువాదాన్ని అనుమతితో ముద్రించడమైనది. వీరు యోగిరాజుల ఆదరణీయ శిష్యులు. సాధనలో తాము ఉన్నత స్థితిని అందుకుని అనేక మందికి ఆత్మానుసంధాన మార్గం చూపించారు. బంగ్లాదేశంలో యోగదీక్ష పొందాలన్న కోరిక గల వాళ్లను అనేక మందిని యోగిరాజులు భట్టాచార్య మహాశయుల దగ్గరికి పంపేవారు. ప్రచురించే యోగిరాజుల గ్రంథాలన్నీ ఎక్కువగా భట్టాచార్య మహాశయుల తత్వావధానంతో కూడినవే. ఐ థింక్ ఆ లెటరే ఇప్పుడు మనకు చెప్పబోతున్నది. అందులో ఎలా రాశారంటే, నమస్కారాంతరమిదం అంటే నమస్కరించి రాస్తున్నది. దీక్షా గురువు సిద్ధుడు కాకపోయినట్లయితే అసిద్ధుడైన గురువుకు మందు మాకుల అవసరం కలుగుతుంది. పైగా అలా చేయడం ఉచితం. సిద్ధుడికి అంటే ముక్త పురుషుడికి ఏది అవసరం ఉండదు. వాయు వికారం వల్ల రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. అవి కూడా వాయువు చంచలత వల్లే వస్తూ ఉంటాయి. సిద్ధులు అంటే ముక్తులు సర్వదా స్థిరవాయువులోనే రమిస్తూ ఉంటారు. వాయువు స్థిరంగా ఉన్న చోట రోగం ఎక్కడుంటుంది? కానీ జీవ భావాపన్నులైన మూఢ వ్యక్తులు సిద్ధులను అంటే ముక్తులను తమలాంటి వారే అనుకొని వారికి మందో మాకో ఇచ్చి రోగ విముక్తుల్ని చెయ్యాలని పరిగెడుతూ ఉంటారు. ఇది కేవలం వాళ్లకు దూరదృష్టి లేనందువల్ల కలిగిన పరిణామం. అజ్ఞానం వల్ల వాళ్ళు సిద్ధ లేదా ముక్త పురుషులను రోగులుగా చూసి అవమానిస్తుంటారు. అది కూడా తమ స్వార్థ సిద్ధి కోసం చేస్తుంటారు. అంటే సాధువు కావాలని, సాధువుగా చలామణి కావాలని కోరిక ఉన్నవాళ్ళు సిద్ధ ముక్త పురుషులు కూడా రోగగ్రస్తులవుతూ ఉంటారని, వారు కూడా మందు మాకు సేవిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. ఎందుకంటే అలా చెప్పకపోతే వాళ్ళ ప్రతిపత్తి ఏమైపోవాలి? ఎందుకంటే రోగం వచ్చినప్పుడు వాళ్ళు మందు తినాలి, లేకపోతే మృత్యు భయం తప్పదు. అందువల్ల సిద్ధపురుషులు కూడా ఔషధ సేవనం చేస్తూ ఉంటారు. పైగా ఔషధ సేవనం ఉచితం కూడా, అంటే కరెక్టే అన్నట్టు. మందు ఇవ్వకపోవడం పాపం, ఇది కూడా వారు చెబుతారు. సిద్ధ పురుషులను మామూలు మనుష్యులుగా గణించటం మహాపాపం కాదా? సిద్ధ పురుషులు తమను ఇతరులు గుర్తుపట్టేస్తారన్న భయంతో అప్పుడప్పుడు సాధారణ మనుషుల మాదిరిగానే అందరికీ తమ పని ఆభాస కనబరుస్తూ ఉంటారు. ఇందువల్లే సిద్ధపురుషులు కూడా ఔషధ సేవన చేస్తూ ఉంటారని, వ్యాధిగ్రస్తులు అవుతూ ఉంటారని, మంచి పనులు చెడ్డ పనులు కూడా చేస్తూ ఉంటారని సామాన్య వ్యక్తులు అంటూ ఉంటారు. కానీ వారు ఏమీ చెయ్యరు, వ్యాధిగ్రస్తులు కారు. ఇది సామాన్య వ్యక్తులకు తెలియదు. గురువుల దేహత్యాగ సమయంలో కూడా ఇది జరిగింది. గురుదేవుల శిష్యులు లోక సమాజ దృష్టిలో గురుదేవులను గురువుగా స్వీకరించిన వారు అనేక మంది వారిని రోగిగా పరిగణించి మందు ఇప్పించాలని, వైద్యం చేయించాలని ఆత్రం కనబరిచారు. కానీ గురుదేవులు తమ కుమారులైన తిన్కౌడి బాబు గారికి ఈ విషయం చెప్పారు. నాకు ఏ వైద్యం చేయించడమూ మంచిది కాదు, స్వాభావికంగా ఉండడమే మంచిది. స్వయంభూ మీదే స్వాధికారం చూపించే ప్రయత్నం చేసేవాళ్ల ప్రకృతి ఎలాంటిదో నాకు తెలుసు. వారు రోగగ్రస్తులే అయినట్లయితే మలమూత్రాల్లో రోగజన్యమైన దుర్గంధం ఎందుకు లేదు? కనీసం పొండులో ఉన్న చీముకైనా దుర్వాసన ఉండాలి కదా, అదీ లేదే. ఇవన్నీ చూసినా కూడా వీళ్ళకి జ్ఞానం లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారో చూస్తే విచారం కలుగుతుంది. వారు అంటే గురుదేవులు వేషధారి సాధు మహాత్ముల. వారు ఏ కారణంతో దేహం విడిచిపెట్టారో, ముక్త పురుషులు ఏ ప్రకారంగా దేహం విడిచిపెడతారో అలాగే వారు విడిచిపెట్టారు. కానీ వారిని సామాన్య మానవులుగా తలచడం ఉచితం కాదు. వారికి చికిత్స ఎవరు చేస్తారు? అహంకారి అయిన జీవుడు
అహంకార మదంలో చూరచూర అయి నానా రకాల ప్రలాపాలు సృష్టిస్తూ ఉంటాడన్న సంగతి తెలుసుకోవడం ఉచితం. దీనివల్ల వారికి ఏమీ హాని లేదు. తాము దేహాన్ని విడిచిపెడతామని వారు ఆగస్టు నెలలోనే నాకు చెప్పారు. దాదాపు 10 మంది దగ్గర నేను ఈ విషయం ప్రస్తావించాను. ఈ లెటర్లో దీని తర్వాత భాగము ఇక దొరకలేదట. ఒక దివ్యలోక శిశువు అభయప్రదమైన విశ్వజనని ఒళ్ళు ఎంతో నిశ్చింతగా కూర్చుని ఉన్నట్టు అనిపిస్తుంది ఈ మహాయోగులను దర్శించినప్పుడు. ఆధ్యాత్మిక శక్తి సంపన్నులైన ఈ మహాయోగుల దేహానికి వార్ధక్య స్పర్శ సోకనైనా లేదు. తల వెంట్రుకలు మాత్రం తెల్లబడ్డాయంతే. కానీ ఒంటి మీద ఎక్కడా ముడతలు కూడా పడలేదు. స్థూల దేహాన్ని తమ ఇచ్ఛానుసారంగా కొత్త రూపంలోకి మార్చుకోగల మహాయోగులు వారు. ఈ శక్తి వారికి ఉండేది. ఇక్కడ ఫుట్ నోట్స్ ఇచ్చారు. ఏ ఏ సాధనల ద్వారా ప్రక్రియల ద్వారా కాయకల్పం చేయవచ్చో, అంటే కొత్త శరీరాన్ని పొందవచ్చో వారి డైరీలో రాసి ఉంది. కానీ అది గూఢ తత్వ సంబంధ సాధన అయిన కారణంగా దాన్ని ప్రచురించలేదు. కానీ ఎన్నడూ వారు అలా చెయ్యలేదు. ఆ శక్తి వారికి ఉన్నా కూడా వారు ఎన్నడూ అలా చెయ్యలేదు. ఏనాటికో ఒకనాటికి తప్పకుండా విడిచిపెట్టవలసిన దాన్ని అవసరం తీరిపోయిన తర్వాత విడిచెయ్యడమే శ్రేయస్కరమని వారు చెప్తూ ఉండేవారు. వారు తమ పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా భక్తుల దగ్గర ఎప్పుడూ విరాజమానులై ఉన్నారు. ఈ మహాయోగుల ఆశీర్వాదం అసంఖ్యాకులైన వారి ఉన్నత శిష్యుల జీవనంలో ఎంత ప్రతిఫలించిందో వారి భక్తుల్ని కొందరిని చూస్తేనే తెలుస్తుంది. మహాయోగులు తమ అంతిమ కాలంలో కృష్ణారాం చేసిన సేవకు సంతుష్టులై తన మనస్సులో ఉన్న కోరిక కోరమని ఆయన్ని ఆదేశించారు. కృష్ణారాం సాంసారికమైన కోరికలకు వాసనలకు అతీతంగా ఉంటూ ఉండేవారు. ఆ రోజున చేతులు జోడించి గురుచరణాల నీడ ఆశ్రయము తప్ప తమకి ఏ కోరిక లేదని నివేదించారు. కృష్ణారాం గారు ఉత్తరవాహిని గంగ ఒడ్డున రాణామహల్ ఘట్టానికి పైన ఉదయపూర్ స్టేట్ వారు నిర్మించిన రాధాకృష్ణ మందిరంతో కలిసి ఉన్న ఇంట్లో ఉంటుండేవారని ముందే చెప్పుకున్నాం. మహాప్రయాణ పుణ్యక్షణాల్లో యోగిరాజులకు ఒక పక్క వారి పెద్ద కుమారులైన తిన్కౌడి లాహిరి మహాశయులు, మరో పక్క యోగిరాజుల మరో ఏకనిష్ఠ సేవకుడు వంశీధరుడు కూర్చొని ఉన్నారు. ప్రయాణ ముహూర్త సమయంలో శ్వాసగతి ఊర్ధ్వముఖమైంది. కానీ కృష్ణారాం గారు ధీర స్నిగ్ధ అకంపిత స్వరంతో కంఠస్థమైన గీతను ఆద్యోపాంతం అంటే మొదటి నుంచి చివరి వరకు పఠిస్తూ ఉన్నారు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని చివరి శ్లోకంలో ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత అన్న పాదం పలకడంతోనే యోగిరాజుల ప్రాణవాయువు మహావ్యోమంలో లీనమైపోయింది. అత్యంత శాంతచిత్తులు, గంభీరులు, అచంచలులు అయిన తిన్కోడి లాహిరి మహాశయుల కళ్ళ నుంచి, వంశీధరుడి కళ్ళ నుంచి అశ్రువులు జలజలా రాలాయి. ఇక ఈ అధ్యాయం చివరి భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.